హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఇంట్లోనే ఈజీగా చేసుకునే డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ అయితే చేయబోతున్నానండి. ముందుగా అయితే నేనైతే చిక్కటి పాలు అయితే తీసుకున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడైతే నేను కొన్ని జీడిపప్పులు, బాదం అండ్ పిస్తా పప్పులు అయితే ఈ కొన్ని పాలలో నానబెట్టుకుంటానన్న. ఒక గ్లాస్లో వేసి వేడి పాలు ఇందులో వేసుకుంటున్నాను. అండ్ ఇలాచీ అయితే కొంచెం కచ్చాపచ్చగా దంచుతున్నానండి. పాలనైతే ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలాచీని అయితే దంచి అందులోనే నానబెట్టానండి. ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టుకుంటున్నాను. అంతలోనే పాలు అయితే మరిగిపోతున్నాయి. ఇప్పుడు వీటిపైన వేడి పాలు అయితే వేసుకుంటున్నానండి. వేడి పాల వల్ల త్వరగా నానిపోతాయి. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్తో. కొంచెం డ్రై ఫ్రూట్స్ అంటే రేట్ ఎక్కువ అనుకుంటారు, కానీ తినేది మనమే కదండి. అందుకే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పాలైతే పొంగుతున్నాయండి. ఇలా పొంగు వచ్చినా కూడా ఈ మీగడని అంతా కలుపుకుంటూ ఇలా కలియబెట్టుకుంటూ చిక్కబడేలా చేసుకోవాలి. చిక్కబడేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడైతే నేను నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే మిక్సీ చేసుకున్నానండి. మిక్సీ చేసి ఆ పేస్ట్ని అయితే పాలలో వేసి బాగా కలుపుకుంటున్నాను. చిక్కటి కన్సిస్టెన్స్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక 2-3 స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ కరిగిపోయేలా బాగా కలుపుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనమైతే వేసిన పేస్ట్తో బాగా చిక్కబడతాయండి పాలైతే. ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం అయితే కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు వేసుకోవడం మీ ఇష్టం అండి, లేదు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. అది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ప్లస్ కలర్ కూడా వస్తుందండి. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉన్నది? కొంచెం చిక్కబడుతుంది ఇప్పటికే. అలా కాస్త చిక్కబడాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు కాస్త చల్లారాక ఇది మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి కాకుండా మధ్యలో ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఒకేసారి కాకుండా ఆ మధ్యలో ఆఫ్ చేయడం వల్ల ఇది చూడండి ఇలా నురుగులుగా వస్తుంది. అప్పుడే కుల్ఫీకి బాగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే పైన వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న వాటిని అయితే నేను గ్లాస్లో వేసుకుంటున్నాను. నా దగ్గర అయితే కుల్ఫీ మోడ్లు లేవండి. మీ దగ్గర ఉంటే కుల్ఫీ మోడ్లో వేసుకోండి. నేనైతే స్టీల్ గ్లాస్లో ఒకటి, ఇంకా చిన్న పాట్ లాంటి మోడ్లో వేసుకున్నానండి. ఇప్పుడైతే నా దగ్గర సిల్వర్ కవర్ లేదు కాబట్టి కాటన్ క్లాత్ను మధ్యలో హోల్ చేసి అంటే రబ్బర్ వేసి ప్యాక్ చేసుకున్నాను. మధ్యలో అయితే నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉండే, ఆ స్టిక్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఓవర్ నైట్ వీటిని అయితే ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రీజ్ చేసుకుంటున్నానండి ఓవర్ నైట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడైతే మార్నింగ్ అయితే తీసాను నేను. రబ్బరున్న క్లాత్ తీసేసేయాలి. ఉండు అంటారు కదా వాళ్ళు అవ్వగట్ల.
చూడండి కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. నైట్ నైట్ పవర్ పోయిందండి, అందుకే కాస్త కుల్ఫీ కరిగిపోయింది. కుల్ఫీ మోల్స్ ఉంటే ఇంకా చాలా బాగా షేప్ వచ్చు. నా దగ్గర మోల్స్ లేకపోవడం వల్ల కొంచెం నైట్ పవర్ పోవడం వల్ల కొంచెం కరిగిపోయిందండి. చూడండి ఇదైతే ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ట్రై చేశాను, సూపర్గా ఉందండి. చూడండి ఇలా వచ్చాయండి కుల్ఫీ. ఫైనల్గా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా ఉన్నాయో, ట్రై చేయండి అండ్ ఎలా టేస్ట్ ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. అట్లా కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.